సీతాకాంత్ దగ్గరికి వాళ్ళ మేనేజర్ వచ్చి ఇలా అంటూ ఉంటారు. సీతాకాంత్ సార్, మీ పర్సనల్ బ్యాంక్ నుండి 25 లక్షలు ఇప్పుడే డెబిట్ అయ్యాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సీతాకాంత్ అయితే ఏంటి, నాకు తెలియకుండా నా పర్సనల్ అకౌంట్లో నుండి 25 లక్షలు వెళ్ళిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును సీత సార్, జస్ట్ ఇంకా ఈరోజే మాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అంటాడు. అది వినగానే సీతాకాంత్ అయితే నాకు తెలియకుండా నా అకౌంట్లో నుంచి డబ్బులు ఎలా పోతాయి, నా ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి పనులు చేయరే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఇప్పుడు నీ పని పడతానుండవే, నీ బండారం ఇప్పుడు బయట పెడతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సీతాకాంత్ కంగారు పడుతూ ఉంటే అక్కడ ఉన్న రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు సీత సార్ మీరు కంగారు పడుతున్నారు, ఆ డబ్బులు తీసిన వాళ్ళు ఫోన్ నెంబర్ కానీ లేదా వాళ్ళ పేరు కానీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది కదా, వెంటనే మీరు బ్యాంకుకి కాల్ చేసి అడగండి అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్కి సలహా ఇస్తుంది. దాంతో సీతాకాంత్ అయితే వెంటనే అతనికి చెప్పి బ్యాంకుకి ఫోన్ చేయమంటాడు. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ చెప్పిన వెంటనే అతను అయితే వెంటనే బ్యాంకుకి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాడు. కనుక్కోగానే వాళ్ళు చెప్తారు. ఇక అతనైతే ఫోన్ పెట్టేసి ఇలా అంటూ ఉంటారు. సీత సార్, మీ అకౌంట్లో నుండి 25 లక్షలు తీసింది ఒక లేడీ రమ్య అంట, ఆ అమ్మాయే తీసిందంట అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రమ్య అలాగే సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సీతాకాంత్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఏంటి, రమ్య తీసిందా, అది నాకు తెలియకుండా చెప్పకుండా రమ్యనే తీసిందా అని చెప్పి షాక్లో ఉండిపోతాడు. ఇక ఇదంతా విని రమ్య అయితే షాక్ అయ్యి ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అయితే సరైన బుద్ధి వచ్చిందని అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.